గ్రూప్ పరీక్షలు పోలీస్ పరీక్షలకు తయారైతున్న వాళ్ళ కోసం ఈ వార్త తెచ్చిన. ఇప్పుడు దేశంలో ఎక్కువ ఈ స్పీడ్ గురికే రైలేది ఏంది? గప్పిలగాడు ఏమంటాడు? గంటకు 150 కిలోమీటర్లతో నూరికే శతాబ్ది ఎక్స్ప్రెసా? నువ్వు ఇంకా అప్డేట్ కాలే. పాత పుస్తకాలే పట్టుకొని కూర్చుంటే ఏమొస్తుందయ్యా? అట్లా నడవదు. ఇప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముచ్చట్లు తెలుసుకోవాలి. మీరైతే ఈ వార్తను మంచిగా నుండ్రి. పరీక్షలా మీకు మార్కులు వచ్చినా రావచ్చు. ఎట్లున్నది కొత్త రైలు బండి? పేరు గతిమాన్ ఎక్స్ప్రెస్. మన రైల్వే శాఖ గతిని మార్చే రైలు. గంటకు 160 కిలోమీటర్ల ఈ స్పీడ్తో నురుకుతుంది. రైలు బండ్ల మంత్రి సురేష్ ప్రభు సారు పచ్చ జెండా ఊపి షురూ చేస్తే కళ్ళు మూసి తెరిచే వరకు స్టేషనే దాటిపోయింది. మళ్ళా లోపట ఎట్లుంటది అనుకుంటుండ్రు? చల్లటి ఏసీ గాలి, మెత్తటి కుర్చీలు, టైంపాస్ గానీకి ముంగట టీవీ, ఫేస్బుక్ వాట్సాప్ చూసుకునేందుకు ఫ్రీగా వైఫై సౌలత్ కూడా ఉంటది. అంతేకాదు గాలి మోటార్లా ఎయిర్ హోస్టెస్ అని ఉంటారు కదా. నమస్తే సార్, నమస్తే మేడం, ఏమన్నా కావాలన్నా? జ్యూస్ తాగుతారా అని తిరుగుతుంటారు కదా. అగో అసుంటోళ్ళు గీ రైలు బండిలో కూడా ఉంటారు. ఎక్కి కూసున్నామంటే ఇది మన దేశం రైలు బండేనా అని అనిపిస్తుందట. అర్రే ఇంతకిది ఏడ నడుస్తుందో చెప్పలేదు కదా. ఢిల్లీకి వెళ్ళి తాజ్మహల్ అంటే ఆగ్రాకు నడుస్తుంది. గంట 40 నిమిషాలల్లనే పోవచ్చునట. అబ్బా గిసోంటి రైలు మన తెలంగాణలో కూడా తిరిగితే మంచిగుండు అని అనిపిస్తున్నది కదా. సురేష్ ప్రభు సారు గింతటి భాగ్యం మాకు ఇప్పుడే ఇయ్యకున్నా కోళ్ళను గమ్మినట్టు ఇరకాటం బోగీలు, కంపు కొట్టే బాత్రూంలు, బలిమీటికి తిరిగే ఫ్యాన్లు, మురికి డబ్బాలు లేకుండా చూడుండ్రి సారు మొదలు.